అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై మాసం 9వ తేదీ జూలై. వృశ్చిక రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇలా చెప్పడం ఇది జ్యోతిష్య పండితుల సూచన. వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మనిషి నేరుగా ఈ రోజున ఇంటికి వచ్చేస్తారు. ఎవరి అనుమతి లేకుండా వచ్చేస్తారు. వారి వల్ల మీ జీవితంలో పెను ఉపద్రవం వస్తుంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలియాలి అన్న వారు ఎందుకు వస్తున్నారు, వీరు రోజున ఎందుకు వస్తున్నారు, మీ గ్రహస్థితిని రీత్యా ఏం జరగబోతుంది అన్నీ కూడా చక్కగా వివరంగా క్లుప్తంగా నేను తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని ఎప్పుడు చక్కగా ఉండాలని దీవిస్తారు. అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా వీడియోలకైతే మనము వచ్చేద్దాం. ఎవరిని అయితే మీరు వద్దు అనుకుంటున్నారో అటువంటి ఆడ మగ మీ జీవితంలోకి వస్తారు. ఈ రోజున దినపరల ప్రకారం మిగిలిన అంశాలను కూడా ఎలా ఉండబోతున్నాయి, మీ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తుంది, ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన దేవత ఆరాధన, అలాగే పరిహారాలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి యొక్క తత్వాన్ని చెప్పుకోవాలి. భగవంతుడికి ఎంతో ఇష్టం. భగవంతుడికి అతి దగ్గరగా నడిచేవారు వీరు. కష్టం వస్తే మనుషుల కన్నా కూడా భగవంతుడికి చెప్పుకోవడానికి ముందు ఉంటారు. అంతటి ఆధ్యాత్మికపరమైన తత్వం ఉంటుంది. ఎదుటి వారిని మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే చేతల విషయంలో కూడా ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి. వీరు ఎప్పుడు కూడా భయపడరు. వీరిని నేరుగా కూడా వచ్చి ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదు. కానీ సెంటిమెంట్గా చాలా వరకు కూడా బలహీనంగా ఉంటారు. బంధుత్వం, స్నేహం ఇలాంటివి వీరికి బలహీనం. ఎదుటి వారికి ఆయుధాలుగా చెప్పవచ్చు. అందం పైన అమిత ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలని చెప్పే తపన అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలోని ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే లెక్కేయలేదు. అన్ని ఇబ్బందుల పాలు వచ్చినా సరే, ఎంతగా అవి వీరిని బాధించినా సరే వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం భగవంతుడి యొక్క వరం వీరికి ఉంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగుతుంటారు. జీవితంలోని ఏది సాధించాలి అన్నా కూడా దాన్ని సాధించే వరకు కూడా ఆ పట్టుదల విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఉన్న చోటన వీరికి మంచివారు అనే గుర్తింపు అయితే ఉంటుంది. వీరికి చెప్తే ఏ పని అయినా సరే అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అలాగే ఏది పడితే అది చేయరండి. మంచి చెడు ఆలోచించుకొని ఏ పనైనా సరే మొదలు పెడతారు. అలాగే ఈ యొక్క రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులకు ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా కూడా వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు అయితే వచ్చాయి. వారిని మీరు ఎప్పుడూ కూడా మీ జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు. వారికి ఒకరికి ఒకరు పరిచయం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. వారి వల్లనే మీరు ఇదివరకైతే ఒక సమస్యనైతే ఎదుర్కొన్నారు. వారి వల్ల చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ, మీకు కాల్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారసపడడం కానీ జరగవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారని కూడా వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసే అంశం. ఎందుకు అంటే ఒకప్పుడు వారితో చాలా అసఖ్యతగా మాట్లాడేవారు. అనివార్య కారణాల వల్ల కూడా వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టం లేకుండా అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు రాబోవడం లేదా మీకు కాల్ చేయడం
మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే ఒక సంఘటనగా మనం ముఖ్యంగా ఈరోజు అయితే చెప్పుకోవాలి. మీరు మీ యొక్క జీవితంలోని వారు వస్తారని, ఇక కళలో కూడా ఇలా జరుగుతుందని కూడా ఊహించుకోలేరు. అటువంటి వ్యక్తులే ఈ రోజున వచ్చే అవకాశం అయితే విధిన పనుల ప్రకారం కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎటువంటి కోరిక అయినా సరే అయి ఉండవచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా సరే కావచ్చు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే మీ యొక్క వ్యక్తులకు కనిపిస్తుంది. ఈ రోజున మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలతలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యాపారాలు కూడా చేస్తున్న వారికైనా సరే ముఖ్యంగా ఈరోజు లాభసాటి ఫలితాలు చూడబోతున్నారు. వ్యాపార విస్తరణ గురించి కూడా అవచ్చు, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్ లాక్స్ గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఈ రోజునైతే మీకు దినఫలాల ప్రకారం అయితే ఈ యొక్క వ్యక్తుల జీవితంలోనే కానవస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయిస్తుంటారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో సాగుతున్న మీకు ఈ రోజున ఈ యొక్క అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రలకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఏదైనా సరే సలహా, ఏదైనా సూచన, లేకపోతే ఫోన్ ఇవ్వమన్నా ఫోన్ కాల్ కోసం, లేకపోతే వేరే రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇబ్బంది ఎలా వస్తుంది, ఈ రూపేణా వస్తుందని కూడా చెప్పలేకపోయినా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం అయితే ఉందంటూ నొక్కి ఒక్కాడించడం జరుగుతుంది. వారి వల్ల ఏదైనా సరే సమస్యలు తలెత్తవచ్చు, ఏదైనా సరే ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా కూడా ఈ రాశి వారు ఈరోజు కాదండి, ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా కూడా ఎదుర్కొంటున్నారు అనే దానికన్నా కూడా దిగమింగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సమస్య మీ వరకు నుంచి కూడా ఉండవచ్చు, లేదా వారి వైపు నుండి కూడా ఉండవచ్చు. కానీ బంధానికి విలువనిచ్చే మీరు బంధానికి ఏ మాత్రం కూడాను మచ్చ రాకుండా ఆ యొక్క సమస్యను తీసివేయడం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. లోపల నలిగిపోతున్నారు. పరిష్కారం దొరకడం లేదు. అది సంతాన సమస్య కావచ్చు, భాగస్వామ్య, తల్లిదండ్రుల, సోదరి, కుటుంబం పరంగా, స్నేహితుల పరంగా కూడా కావచ్చు. మీరు నా అనుకున్న వాళ్ళ యొక్క సమస్య కూడా కావచ్చు. ఆ సమస్యను ఇంటి సమస్యగా భావిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరకడం లేదని చాలా రోజులుగా కలత చెందుతున్నారు. మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. దుఃఖ సాగరంలోనే మునిగిపోతున్నారు. క్షణకాలంలో సమస్యను తీర్చే భగవంతుడా అంటూ నిత్యము భగవంతుడికి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న అటువంటి ఒక సమస్య అయితే ఈ రోజున పరిష్కరించుకునే ఒక మేలిమి అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ రోజున ఉద్యోగం రాబోతుంది. అలా కాదు, నిజమే. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం, మీరు ఉత్తమంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రోజున ఎవరి సలహా ఎటు ఉపయోగపడిందో తెలియదు, కానీ మంచి జరుగుతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. వారి యొక్క ఏ సలహాను, సూచనను, వారి యొక్క ఏ సహాయ అభ్యర్థనను కూడా అస్సలు కూడా స్వీకరించొద్దు. వీలుంటే ఉన్నంతలో దానం చేసి పక్కకు చేసేయడం, వీలు లేకపోతే నా వల్ల అవ్వదు అని చెప్పేయడం మంచిది. అనుకూలంగా ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అలాగే వీలుంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని కూడా దర్శనం చేసుకొని రండి. సో మనకు తగ్గినట్టుగా పేదవారికి కానీ అభాగ్యులకు కానీ మీ స్తోమత తగ్గట్టుగా దానం చేయండి. ఇది భగవంతుడికి చేరుతుంది. తిరిగి మీకు 1000 రెట్ల రూపంలో ఆ యొక్క పుణ్యఫలం మీద కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది.
కాబట్టి దైవారాధన చేసుకోండి కాబట్టి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. గణేషుని ఆరాధన చేసుకోండి. రేపు బుధవారం కాబట్టి బుధవారం రోజు గణేషుని ఆరాధన చేసుకుంటే ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతే నమః అని చెప్పేసి ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః ఈ మంత్రాన్ని రోజు బుధవారం రోజు 11 సార్లు చదువుకోండి. మీకున్న సమస్యలు ఆ గణపతి ఆది గణపతి అంటే మనకు తొలిసారి గణపతిని పూజ చేసుకుంటాం కాబట్టి ఆ గణపతికి కనుక మనం ఈ విధంగా ఓం గం గణపతే నమః అని చెప్పేసి నమస్కారం చేసుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తిరిగిపోతే జిల్లేడు పూలతోటి కూడా పూజ చేసుకోండి. మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.